సో 'పుష్ప' సినిమా హిట్ అయిందా, ఫట్ అయిందా అని మీకు తెలుసు. కానీ 'పుష్ప' సినిమాలో ఉండే రప్ప రప్ప డైలాగ్ పొలిటికల్ ఫీల్డ్ మొత్తం ఇట్లా ఊపి పడేసింది. కానీ ఇప్పుడు హ్యాస్ టీజ్ అదే డైలాగ్ ఐటీ కంపెనీలో కనిపిస్తుంది. వినిపించట్లేదు, కనిపిస్తుంది. ఆ మాట ఎందుకంటున్నానంటే టెక్ దిగ్గజమైన టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. సో, అసలు దీన్ని మించిన కంపెనీ ఉంటదా? అసలు దీన్ని మించిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అనంటే వాళ్ళకిట్టే వేరే కంపెనీలో అవకాశాలు, సంబంధాలు ఇక వాళ్ళ భోగమే భోగం. కానీ అట్లాంటి వాళ్ళకి ఒక షాకింగ్ న్యూసే చెప్పిండ్రు టీసీఎస్ సీఈఓ. సో, ఆ షాకింగ్ న్యూస్ ఏంటిది అనంటే గత జూన్ వరకు కూడా టీసీఎస్‌లో దాదాపు 6,13,344 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఉండే కంపెనీ పైన ఆధారపడి, భవిష్యత్తు కంపెనీ లాభాల పైన ఆధారపడి అండ్ ఏఐతో ఇంకా వర్క్స్ డిపెండ్ అయ్యి ఉండడం, తర్వాత బంగారు బాటలో కంపెనీ తీసుకెళ్ళాలి అంటే ఇట్లాంటి కఠిన నిర్ణయం తప్పదు అని అనౌన్స్ చేశారు. సో, ఆ కఠిన నిర్ణయం ఏంటిది తెలుసా? ఆలోచించకుండా రప్ప రప్ప సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఏరి పక్కన పాడేయడమే. ఒక్క మాటలో చెప్పాలంటే. 1 కాదు, 2 కాదు. దాదాపు 12,500 మందిని సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి లే ఆఫ్ అనే పదం. లే ఆఫ్ అంటే తెలిసిందే కదా! తీసి పాడేస్తున్నాము అండ్ తీసివేస్తున్నాము అనేది ఒక హార్డ్ న్యూస్ చెప్పారనమాట. సో, అసలకి ఇంతకి ఎందుకు ఈ టీసీఎస్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది అనంటే, మేబీ ఇంటెల్‌నేమన్నా ఇది ఫాలో అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే, ఇంటెల్ చిప్ తయారీ సంస్థ కూడా ఇదివరకే ఒక ప్రకటన అనేది జారీ చేసింది. అది ఏంటి అంటే, గత ఏడాది వరకు 99,340 మెంబర్స్ మా ఎంప్లాయీస్ ఉన్నారు. సో, 2025 ఎండ్ వరకు దాన్ని దాదాపు 75,000 వరకు మేము కుదించాలనుకుంటున్నాం ఎంప్లాయీ సంఖ్యను. అంటే చెప్పకనే చెప్పడం ఏందంటే, దాదాపు 25,000కు పైగానే ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నాము. ఇంటెల్ కంపెనీ నుంచి తీసేస్తున్నాము. దానివల్ల కంపెనీ కేవలం తీయడమే కాదు, జర్మనీ అండ్ ఇతర దేశాల్లో కూడా ఇప్పటికే విస్తీర్ణతకు కంపెనీ విస్తీర్ణతకు మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దాన్ని కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఇయాల ఇంటెల్ కంపెనీకి ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఒత్తిళ్లు కావచ్చు, మిగతా కంపెనీలతో పోటీలు కావచ్చు, అవి తట్టుకోలేకపోతున్నాం అనేది ఇంటెల్ చెప్పింది. సో, ఇంటెల్ లాంటి సంస్థనే చెప్తే మేమేం తక్కువ కాదు, మేము కూడా లే ఆఫ్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇయ్యొచ్చు అనుకున్నారో ఏమో తెలీదు గానీ, మొత్తానికైతే టీసీఎస్‌లో లే ఆఫ్ ప్రారంభం కాబోతుంది. సో, అంతేకాదు ఎందుకు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటుండి ఇన్ని లే ఆఫ్స్ లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ కంపెనీస్, పెద్ద కంపెనీసే ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నాయి అంటే, ఇంక చిన్న కంపెనీల భవిష్యత్తు ఏంటి అంటే, భవిష్యత్తు చాలా తక్కువ అనే వినిపిస్తుంది. ఐటీ కారిడార్స్‌లో. దాదాపు 1,50,000 నుంచి 2,00,000 మంది ఈ ఇయర్ ఎండ్ వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డు పాలయ్యే అవకాశం అయితుంది. సో, ఇందులో సీనియర్స్ అండ్ మధ్య తరహా ఎంప్లాయీసే ఉండడమే ఎక్కువ మందిని, ఎందుకంటే వాళ్ళ సాలరీ స్థాయి ఎక్కువుంటది. సో, అందుకనే వాళ్ళు మాత్రమే ఇక్కడ లే ఆఫ్స్‌కి గురయ్యే సంఖ్యలో ఎక్కువ మంది ఉంటారు అనే వార్తలు గూడా వినిపిస్తున్నాయి. సో, మొత్తానికైతే రపరప డైలాగు పొలిటికల్ ఫీల్డ్‌ని ఎంతైతే ఉందో ఇప్పుడు అంతకంటే మించే ఐటీ ఫీల్డ్‌లో కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి ముఖ్య కారణం ఏందంటే, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు గావచ్చు అండ్ సెక్యూర్డ్‌గా సంబంధించిన కంపెనీ ప్రాజెక్టులు ప్రారంభించకపోవడం గావచ్చు అండ్ మూడోది ఏఐ. సో, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ తక్కువ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎక్కువ ఉపయోగించాలి అనేది సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయంతో లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇదనమాట ఈ ఇయర్ ఎండ్ వరకు దాదాపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. సో, దానికి మించే నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.